హాయ్ హలో ఫ్రెండ్స్. తుప్పలైతే నరుగుదాం, సిల్వర్ మొక్కలు నాటిద్దామనేసి ఆల్రెడీ అయితే అక్కడ చిన్న చిన్న దూబేసుకుని చిన్న చిన్న ఈంగలు ఉంటుంది. ఆల్రెడీ ఇక్కడ కుట్టేసింది. ఇదిగో చిన్న చిన్న ఈంగలు ఉంటుంది, ఇక్కడ కొరికేసింది. ఈ పురుగు అయితే చాలా ప్రమాదకరం ఫ్రెండ్స్. ఇది చూడండి, ఇది చాలా దురద ఉంటుంది. ఇది ఉంటుంది, చాలా గొప్ప ఘోరంగా ఉంటుంది ఇది. ఈ పురుగు అయితే ఇదనమాట, చాలా ఘోరంగా. ఈ తుప్పల్లోని ఇది మొత్తం సెలపాలన్నమాట. ఈ తుప్పలు మొత్తం సెలపాలి. ఇదైతే ఇది ఫ్రెండ్స్, అక్కడ ఉన్నాయి అన్నమాట ఈంగలు. అక్కడైతే నాకు కొరికింది. వేస్తాను చూడండి, చూసారు ఫ్రెండ్స్, అక్కడ ఉన్నాయి. ఇది మొత్తం అయితే సెలపాలన్నమాట. కొంచెం సెలిపాను, ఇంకా సెలవలేదు. ఇక్కడైతే కొరికేసింది రెండు. ఇక్కడ ఒక ఈంగ, ఇక్కడ ఒక రెండు ఈంగలు ఇక్కడే కొరికేసింది. సెలుపుతుంటే చాలా ఘోరం అనమాట. ఇవి మొత్తం నీట్గా సెలిపేసి, దగ్గర సెలిపేసి చిల్లర మొక్కలను నాటిద్దాం అనుకుంటాను. చూసే కర్ర కంటుకున్నాయి కదా ఫ్రెండ్స్, అవి ఈంగలు అనమాట. ఆల్రెడీ దాని కింద పడిపోయినట్టు కొట్టేసాను. ఇవే ఈంగలు అయితే కింద పడిపోయింది, అవే నాకు కొట్టేసింది. కొంతవరకు సెలిపాను. ఇవంతా ఈ విధంగా టుట్లంతా తోస్తున్నాను అనమాట. తుప్పులు అంటే క్లీన్ చేసుకోవాలన్నమాట. ఇవన్నీ చాలా ఎక్కువ ఉన్నాయి, కానీ 3 days 5 days పట్టవచ్చు. 3 days కానీ 4 days. అవతల అక్కడ పెద్ద చెట్టు కనిపిస్తుంది, అక్కడికి సెలిపాలి. ఇలా తుప్పలు అనమాట. తుప్పల్లోని మేము క్లీన్గా అయితే నరికిస్తాను. ఈ ముక్క ఎందుకు వదిలేసిన చెట్టు పైన ఈ పురుగు అయితే చాలా విపరీతమైనది అనమాట. ఇదైతే ఎలక మారుద్దట ఈ పురుగు. అందుకే ఆల్రెడీ తోక ఉందనమాట కిందనైతే. ఇప్పుడైతే ఎలకగా మారిపోద్దట ఈ పురుగు. అయితే చాలా ఘోరంగా అంట, ప్రమాదకరం పురుగు అట. మేము చెలిపే దాంట్లో అయితే ఇలా చాలా పురుగులు ఉంటాయన్నమాట. ఇప్పుడైతే నరికిస్తాను, ఆ పురుగును చంపేస్తాను. అయితే ఇదే నరుకుతాను అనమాట. మాకైతే ఇలా నరికేటప్పుడు చాలా కొన్ని దొరుకుతాయి అన్నమాట. పాములు కానీ పురుగులు కానీ దేనికి భయపడకూడదు. ఇంకా మనం చేసే పనులను పురుగులు కానీ చాలా చాలా రకరకాలుగా అక్కడ చాలా పుట్ట తేనెలు కానీ ఏటో ఉంటాయి, మనకు కొరిగేటి కడుదురు చాలా ఉంటాయి అనమాట. కానీ దేంట్లో భయపడకుండా చేసే పని అయితే ఆపకుండా చేసేయాలన్నమాట. ఇలా అనమాట. ఎంత ఏటైనా సరే భయపడకూడదు. ఇంకా పురుగులు కానీ పాములు కానీ రకరకాల దురద, అపరేకమైన దురద కానీ ఏవి పురుగులు కానీ రకరకాలు ఉంటాయి. కానీ మరి మనం చేసే పని అయితే ఇంకా వాయిదా కూడా చేయాల్సిందే, దేనికి భయపడకూడదు. అయిపోయినట్టే, ఇంకా ఇంటికి వెళ్ళిపోతాను. నరకడం అయితే అయిపోయింది. ఇంకా సిల్వర్ మొక్కలు ఉంది. ఇప్పుడు సిల్వర్ మొక్కలు వేసి ప్లేస్ మొత్తం ఇవ్వాలి. ఈ విధంగా అనమాట, నీట్గా కలిపేయాలి. ఫ్రెండ్స్ అయిపోయిందనమాట చెలపడానికి మొత్తం. ఇక్కడగా మొత్తం చెలపడం అయిపోయింది. అయితే అయి ఫ్రెండ్స్, ఊరు నుంచి అయితే మొక్కలు అయితే పట్టుకొచ్చాను. ఇంకా ఇంకా ఉంది, మామిడి చెట్టు దాకా తీసుకెళ్ళాలి. ఊరు నుంచి ఇక్కడ దాకా తీసుకొచ్చాను. చాలా కష్టపడుతున్నాను మొక్కలు పట్టుకోవడానికి అయితే. ఓకే ఫ్రెండ్స్, చాలా ఇబ్బందిగా ఉంది. ఎత్తుకుండా మంది చాలా ఇబ్బంది పడ్డాను. ఒక సైడ్ 25 మొక్కలు, ముందు సైడ్ ఒక 25 మొక్కలు, మొత్తం 50 మొక్కలు ఒకేసారి తీసుకెళ్తున్నాను అనమాట. చాలా ఇబ్బంది పడ్డాను ఎత్తుకోవడానికి అయితే. డింజా వేసాను కానీ ఎత్తుకోవడానికి చాలా ఇబ్బంది పడ్డాను. చాలా బరువు ఉంటుంది, ఎందుకంటే కింద పెద్ద పెద్ద బుట్లు అనమాట, మట్టితో ఉన్నాయి. అందుబెట్టి సంచిగా వేసి అలా తీసుకెళ్ళాలన్నమాట. చాలా ఇబ్బంది పడ్డాను అయితే ఎత్తుకోవడానికి అయితే.
చాలా కష్టపడి ఘాట్ అయితే ఎక్కించాను. దగ్గరికి వెళ్ళినాం తోట దగ్గర. చాలా ఇబ్బంది పడ్డాను. ఫ్రెండ్స్, సిల్వర్ మొక్కలు అయితే నాటిస్తాను. దొడ్డు అయితే మొత్తం నరికిస్తాను. మొక్కలు అయితే నడిపిస్తాను. నీకు సిల్వర్ మొక్కలు అయితే నాటిస్తాను ఈరోజు అయితే. ఫ్రెండ్స్, ఈ విధానం అంటే చాలా రోజుల నుంచి 3 days కష్టపడ్డాను మొత్తం తుప్పలు జరపడానికి. ఈరోజు సిల్వర్ మొక్కలు నాటిస్తున్నాను ఫ్రెండ్స్. నీట్గా గొయ్యి అయితే తీసుకోవాలన్నమాట. గొయ్యి అయితే ఇలా తీసుకొని మొక్కలు అయితే ఇలా నాటించాలి. చాలా కష్టపడి తుప్పలు చెలిపేసి ఇదంట మొక్కలు నీట్గా అనమాట. బుట్టతో నీట్గా తీసుకొని కవర్ తీసుకుని అయితే నీట్గా గొయ్యి తీసుకొని వేయాలన్నమాట. సో అవి చుట్టూ అయితే తొక్కాలన్నమాట. అప్పుడే మొక్క అనేది గాలి వచ్చింది దేనికి వచ్చినా స్ట్రాంగ్ నిలబడుతుంది. ఈ విధంగా అనమాట. మొత్తం నేను ఒక్కనే వేయాలి. ఇక్కడైతే సిల్వర్ మొక్కలు నాటిస్తున్నాను. అన్నీ ఇలా గొయ్యలు తవ్వాలి నీట్గా అనమాట. నీట్గా గోతు అయితే మొక్క సరిపోయేంత వేసుకోవాలన్నమాట. ఈ విధంగా అనమాట. మొక్క సరిపోయేంత గొయ్యి తీసుకొని నీట్గా మొక్కకైతే నాటించాలన్నమాట. మొక్క అనేది గాలి వచ్చినది వర్షంలోనే కానీ సరే చాలా నీట్గా అనమాట ఉంటుంది, నిలబడుతుంది. చెట్లు అనేది చాలా అవసరం, అందుకే నాటించడం జరుగుతుంది. చెట్టు అయితే ఇలా గట్టిగా తొక్కాలన్నమాట. అప్పుడే మన చెట్టు అయితే స్ట్రాంగ్ ఉంటుంది. మొక్క అయితే గాలి వచ్చిన దేనికి వచ్చినా ఈ విధంగా అనమాట. మన చేసే పని అయితే చాలా ఇంట్రెస్ట్గా చేయాలి. ఏ పని చేస్తానని కాదు, ప్రతి పని మనం చేద్దాం అనుకొని చేయాలి. ఇష్టంగా చేస్తే ఏ పని సరే మనకు బాగుంటుంది. నేనైతే చాలా ఏ పని అయినా సరే చాలా ఇష్టంగా చేస్తాను. ఏ పని నేను చేయనని కాదు, నేను చేయాలని అనుకుంటే ఏ పని అని చేస్తాను. ఈ తుప్పలు అయితే చాలా పెద్ద పెద్ద తుప్పలు అనమాట. అవి మొత్తం నరికేస్తాను అనమాట. ఎందుకంటే ఈ మొక్కలు నాటించాలని నాకు ఒక డ్రీమ్లా ఉండిపోయింది. ఎప్పుడో నేను నాటించాలనుకున్నాను. మా నాన్న అయితే అప్పుడు నాటించారు, ఇప్పుడైతే నేను నాటించాను ఇలా మొక్కలైతే. సిల్వర్ మొక్కలు అయితే అయిపోయింది, నాటించాను మొత్తం. ఇది నాటించడం అయితే అయిపోయింది. ఆ చివరి వరకు మొత్తం అక్కడ దాకా మొత్తం మొక్కలు అయితే నాటించేసాను. మొక్కలు అయితే మొత్తం నాటడం అయిపోయింది. చివరి వరకు మొత్తం నాటించాను. మొక్కలు చూసారు ఫ్రెండ్స్, మొత్తం చివరి వరకు నాటించాను. మొక్కలు అయితే చూసారు ఎట్లా ఉన్నాయో. వర్షం పడితే అయితే మొక్కలు అయితే చాలా బాగుంటుంది. ఎందుకంటే ఆల్రెడీ అడుగు వరకు హైట్లో ఉన్నాయి. వర్షం అనేది పడితే అయితే మొక్కలు అయితే చాలా ఇది అయిపోద్ది. ఎందుకంటే ఇప్పుడే నాటించాను కాబట్టి ఒక 5 days పోయిన తర్వాత చూపిస్తాను. ఒకవేళ వర్షం పడితే మొక్కలు అయితే చాలా ఇదిగా ఉంటుంది అనమాట. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో ఏమనిపిస్తుందో చూసి కామెంట్ పెడతారనుకుంటున్నాను.